ఆర్థిక ఇబ్బందులు, పెరిగిన ధరలు, రోజువారీ జీవితం భారమైన ఈ కాలంలో ఒక్క రూపాయికే కడుపు నిండా భోజనం అందుతుంది. పేదలు, కూలీలు, వృద్ధులు, రోగులు రోజు ఆకలితో ఇబ్బందులు పడుతున్నారు. ఈ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని సికింద్రాబాద్లో కరుణ కిచెన్ నిర్వాహకులు ఒక్క రూపాయికే భోజనం అందిస్తున్నారు. దీంతో ఒక్క రూపాయికే భోజనం ఇవ్వడంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు ప్రజలు. సికింద్రాబాద్లో ఒక్క రూపాయికే భోజనం అందిస్తోంది కరుణ కిచెన్ సంస్థ. ప్రతిరోజు ఉదయం, మధ్యాహ్నం టిఫిన్, భోజనం అందిస్తున్నారు. వేడి అన్నం, రుచికరమైన పప్పు, కూర, టిఫిన్, చాయ్ ఒక్క రూపాయికే ఇస్తున్నారు. ఒక వ్యక్తి కూడా ఆకలితో తిరగకూడదనే సంకల్పంతోనే ఈ సేవ చేస్తున్నామని తెలిపారు నిర్వాహకులు. రోజుకు వందలాది మంది భోజనాన్ని తీసుకుంటారని తెలిపారు కరుణ కిచెన్ నిర్వాహకులు. రోజు 2 నెలలు అయిపోయింది, 3 నెలలు నడుస్తుంది. రోజు తినిపోతా మధ్యాహ్నం పూట అంతే. ఉదయం పూట తక్కువ రాను ఎక్కువ. 2 రోజులకు 3 రోజులకు ఎప్పుడో ఒకసారి వస్తారు. కేక్ పెడతారు, స్వీట్ పెడతారు. వాళ్ళు ఇష్టం. ఇంకా మనం ఏం చేస్తాం? వాళ్ళు పెట్టినది మనది. ₹1 కొత్తిమీర కూడా రాదు, 10 రూపాయలు కావాలి. పెడతారు కాబట్టి అక్కడికి వెళ్ళి నేను వస్తాను. డిఏవి దగ్గరికి వెళ్ళి బస్ పాస్ ఉన్నది. నా పేరు అనిలు, ఇందరి చంద్రనుకుంటా పొలకుమని. ఇక్కడ అన్న భోజనం పెట్టినాను కాబట్టి ₹1 గురించి మంచిగా ఉంది అని మేము బాగాలేంటున్నాము. నాకు తెలియదు కానీ దాని మోసం అయింది. నాకు కూడా ఇంతకుముందు కూడా తెలియదు. ఇక రాకేష్ అని పెట్టినారని మంచిగా చూకదా మాత్రం మంచిగా సరిపోదు. ₹1 అంతా ఎక్కువ అయిపోయింది. ఇంకోసారి తినాలంటే మళ్ళీ ఇంకో ₹1 ఇచ్చి తినాల్సింది. వృద్ధులు, కూలీలతో పాటు విద్యార్థులు, పేషెంట్స్, అటెండర్లు, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి వచ్చే ప్రయాణికులు కూడా భోజనం చేస్తారని తెలిపారు కరుణ కిచెన్ ఫౌండర్ రాకేష్ బాబు. చాలా మంది దీన్ని దేవుడి ప్రసాదంలా భావిస్తున్నారని తెలిపారు. ఉదయం టిఫిన్ కు 250 మంది, మధ్యాహ్నం భోజనానికి 300 మందికి భోజనం పెడుతున్నామన్నారు రాకేష్ బాబు. ఫిబ్రవరిలో మొదలు పెట్టినాం ఇది ₹1 భోజనం అని. సో భగవంతుడి దయ వల్ల చాలామంది డోనర్స్ వచ్చి ముందుకొచ్చి ₹1 భోజనాన్ని ఎంకరేజ్ చేయడం జరిగింది. పొద్దుగాల 7 గంటలకు స్టార్ట్ అవుతుంది. ఒక నాస్టా ఉంటుంది, అది ఉప్మా ఉండొచ్చు, పులిహారన్నం ఉండొచ్చు, అట్లా రోజు ఒక వెరైటీ ఉంటుంది. ₹1కి ఛాయ్ ఇస్తాం. మధ్యాహ్నం 12 గంటలకి అన్నం పెట్టడం స్టార్ట్ చేస్తాం. అన్నం కూడా రోజు ఒక వెరైటీ ఉంటుంది. ఒకరోజు టమాటా రైస్, పెరుగు రసం ఉంటుంది, ఒకరోజు పచ్చి పులుసు, కిచిడి ఉంటుంది, ఒకరోజు సాంబార్, బగారా రైస్, అట్లా ప్రతిరోజు వేరువేరుగా ఉంటుంది. 2 గంటల లోపల అయిపోతుంది. ప్రతిరోజు మధ్యాహ్నం 300 ప్లేట్లు వండుతాము. ఆ 300 ప్లేట్లు అయిపోతాయి. పొద్దున బ్రేక్ఫాస్ట్ మాత్రం కరెక్ట్ 250 మెంబర్స్ చేస్తాము. అది కూడా కరెక్ట్ 1 అవర్ లోపల అయిపోతుందండి. క్వాంటిటీ ఎట్లా అంటే మేడం, ఇప్పుడు జనరల్గా ఒక 200 గ్రామ్స్, ఒక 150 గ్రామ్స్ అట్లా ఆ లెక్కలో మేము వాళ్ళకి సరిపోయినట్టుగా క్యాల్కులేట్ చేసి పెడతాము. సో అది తిన్న తర్వాత ఎవరన్నా మళ్ళీ వచ్చి అడిగితే మళ్ళీ ₹1 ఇచ్చి కొనుక్కుంటారు.